అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. IPL 2025 సంవత్సరంలో ఆర్సీబీ జట్టు సంచలనాత్మకమైన విజయాల్ని నమోదు చేసుకుంటుంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ గడ్డపై 18 సంవత్సరాల తర్వాత విజయం సాధించిన ఆర్సీబీ జట్టు నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ మ్యాచ్లో 15 సంవత్సరాల తర్వాత వాంకడేలో విజయం సాధించి మరొకసారి చరిత్ర తిరగరాసింది. మరి నిన్న మ్యాచ్లో ఆర్సీబీ జట్టు గెలవటానికి కారణాలేంటి, అసలు ముంబై ఓడిపోవటానికి కారణాలేంటి, 15 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ జట్టు ఏ విధంగా బలం పుంజుకుంది, ముంబై చివరి వరకు పోరాటం చేసి ఏ విధంగా ఓడిపోయింది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రివ్యూలు అయితే తెలుసుకుందాం. ఇక ముందుగా ఆర్సీబీ జట్టు మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోహ్లీ కంబ్యాక్ చేయటం ఆర్సీబీ జట్టుకి చాలా బలం ఇచ్చింది. ముఖ్యంగా 221 పరుగులు చేసిన ఆర్సీబీ జట్టు 222 పరుగుల టార్గెట్ని ముంబై ఇండియన్స్ జట్టు ముందు అయితే ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు సాల్ట్ విఫలమైనప్పటికీ కింగ్ కోహ్లీ మాత్రం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అర్ధ సెంచరీతో చెలరేగి ఆడాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. 57 పరుగులతో తన స్టామినా ఏంటో మరొకసారి కోహ్లీ చూపించాడని చెప్పుకోవచ్చు. ఇక పడిక్కల్ ఇద్దరు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా కెప్టెన్ పటిదర్ అయితే అద్భుతంగా రాణించాడు. 54 పరుగులతో మరొకసారి తన స్టామినా నిరూపించాడు. జితేష్ శర్మ చివరిలో 40 పరుగులతో 19 బంతుల్లోనే రెచ్చిపోయి ఆడటంతో 221 పరుగులు చేసి 5 వికెట్లు నష్టపోయిన ఆర్సీబీ జట్టు 222 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్టు ముందు ఉంచింది. ముఖ్యంగా ముంబై బౌలర్స్ విషయానికి వస్తే బుమ్రా రావటం ముంబై ఇండియన్స్కి చాలా కలిసి వచ్చింది. ముఖ్యంగా చాలా తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన బుమ్రా, పొదుపుగా బౌలింగ్ చేసిన బుమ్రా ఆర్సీబీ జట్టుని 221 పరుగులకే కట్టడి చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. బుమ్రా కనుక లేకపోతే 250 పరుగులకి ముంబై ఇండియన్స్కి టార్గెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిండేది. బుమ్రా రాకతో మరొక 20-30 పరుగులు ఆర్సీబీ జట్టు చేయలేకపోయింది అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. కాబట్టి బుమ్రా కంబ్యాక్ చేసినప్పటికీ ఎలాంటి వికెట్స్ అయితే తీసుకోలేదు. ముఖ్యంగా బౌల్ట్ 2 వికెట్లు కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, పుతీర్ 1 వికెట్తో మరొకసారి హార్దిక్ పాండ్యా అయితే బౌలింగ్లో రాణించడం జరిగింది. ఇక 222 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకి జాక్స్, అలాగే రోహిత్ శర్మ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రీక్లెంటన్ వీళ్ళ ముగ్గురు రూపంలో మరొకసారి నిరాశ అయితే ఎదురైంది. ముఖ్యంగా తిలక్ వర్మ అయితే మాత్రం రెచ్చిపోయాడు. మనం మ్యాచ్ ప్రివ్యూలో కూడా చెప్పుకోవడం జరిగింది. తెలుగువాడు ఎప్పుడూ కూడా తగ్గడు, ఒక మ్యాచ్లో వెనకడుగు వేశాడంటే ఇంకో మ్యాచ్లో తుప్పు రేపేస్తాడని మనం మ్యాచ్ ప్రివ్యూలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగానే తిలక్ వర్మ 56 పరుగులతో చేసి అజేయంగా 200 స్ట్రైక్ రేట్తో పూర్తిగా కూడా తన స్టామినాని మరొకసారి నిరూపించాడని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు హార్దిక్ పాండ్యా చివరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దాదాపు ముంబై ఇండియన్స్ని గెలిపించినంత ప్రయత్నం అయితే చేశాడు. కానీ ముంబై ఇండియన్స్ అయితే హార్దిక్ పాండ్యా, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు వెంటనే తిలక్ వర్మ వికెట్స్ కోల్పోవడంతో, శార్దుల్ ఠాకూర్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోవడంతో చివరిలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలవక తప్పలేదు. ఓవరాల్గా మనం చూసుకుంటే బౌలింగ్లో కృణాల్ పాండ్యా 4 వికెట్లు, హెజిల్వుడ్ 2 వికెట్లతో పాటుగా భువనేశ్వర్ కుమార్ 1 వికెట్, ఎస్ దయాల్ 2 వికెట్లతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఈ మ్యాచ్ తర్వాత ఆర్సీబీ జట్టు 3 మ్యాచ్లు విజయంతో 3వ స్థానంలో కొనసాగుతుంది. ముంబై జట్టు 1 మ్యాచ్ విజయంతో 8వ స్థానంలో అయితే కొనసాగుతుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో 2 జట్లు బాగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ చివరి ఓవర్లో ముఖ్యంగా ఆర్సీబీ బౌలర్లు బాగా రాణించడంతో ఆర్సీబీ జట్టు విజయం సాధించడం జరిగింది. ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్లు కూడా ఆర్సీబీకి ధీటుగా అయితే ఈ మ్యాచ్లో అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఓవరాల్గా మ్యాచ్ నెంబర్ 20 ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ కంప్లీట్ మ్యాచ్ రివ్యూ. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.